సన్నకారు రైతులకు ఒక వరం లాంటి నిజమైన నేస్తం అనదగ్గ ఒక గేదె జాతి గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు దీని ప్రత్యేకత ఏంటో చూద్దామా? మరి సన్నకారు రైతులకు అచ్చొచ్చిన కల్పవృక్షం లాంటి గేదె ఒకటుంది. అదేంటో తెలుసా? మన కథానాయక సూర్తి గేదె. సరే, ముందుగా ఈ సూర్తి గేదె ఎక్కడిది, దీని మూలాలేంటి, దీనికి ఇంకా ఏమైనా పేర్లున్నాయా అనే విషయాలు చూద్దాం. అయితే ఈ సూర్తి గేదె స్వస్థలం ఎక్కడో కాదు, మన గుజరాత్లోని ఖైరా, బరోడా, ఆనంద్ జిల్లాలన్నమాట. ఆ ప్రాంతాన్ని స్థానికంగా చరోతర్ అని పిలుస్తారు. అందుకే దానికి చరోత్రి, నడియాడి, గుజరాతీ అని ఇలా రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఆ పేర్లన్నీ దాని పుట్టిన ప్రాంతాన్ని బట్టే వచ్చాయన్నమాట. మరిన్ని గేదెల్లో ఈ సూర్తి గేదెను ఈజీగా ఎలా గుర్తుపట్టాలి? దానికొక టెక్నిక్ ఉంది. కేవలం రెండు ప్రత్యేకమైన గుర్తులున్నాయి. అవేంటంటే, ఒకటి దాని కొమ్ములు, రెండోది దాని ఒంటి మీద ఉండే చారలు. అవును, కేవలం రెండు ప్రధాన గుర్తులు. ముఖ్యంగా దీని గురించి స్టడీ చేసేవాళ్లకు ఈ పాయింట్స్ చాలా ముఖ్యం. అందులో మొట్టమొదటి అతి ముఖ్యమైన గుర్తు దీని కొమ్ములు. మామూలుగా వేరే గేదెల కొమ్ములు గుండ్రంగా ఉంటాయి కదా, కానీ సూర్తి కొమ్ములు అలా ఉండవు. అవి చదునుగా ఉండి వెనక్కి వంగి సరిగ్గా చివర్లో కొడవలిలాగా మిలితిరిగి ఉంటాయి. ఈ షేప్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇక రెండో గుర్తు ఏంటంటే, దాని శరీరం నలుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది కదా. దానిమీద రెండు తెల్లటి పట్టీలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి దవడ కింద, రెండోది ఛాతీ దగ్గర. ఈ కొమ్ములు, ఈ రెండు తెల్ల పట్టీలు, ఈ రెండిటిని బట్టి వేల గేదెల్లో ఉన్నా సరే సూర్తిని ఇట్టే గుర్తుపట్టేయచ్చు. సరే, సూర్తి గేదెను చూడగానే ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు మనకు తెలిసింది. మరి దీని అసలు కథ అంటే, రైతులకు ఆర్థికంగా ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని రైతు నేస్తం అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు ఎకనామికల్ బ్రీడ్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. అంటే మరేం లేదండి, తక్కువ మేత తిని ఎక్కువ ఫ్యాట్ అంటే వెన్న శాతమున్న పాలనిచ్చే జాతి అనమాట. సరిగ్గా ఇదే సూర్తి గేదెకున్న అతిపెద్ద బలం. ఎందుకంటే సూర్తి ఇచ్చే పాలల్లో యావరేజ్గా వెన్న శాతం ఎంతో తెలుసా? ఏకంగా 7.5%. ఇందాక మనం చెప్పుకున్న ఎకనామికల్ బ్రీడ్ అనే మాటకు ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ ఎక్కువ ఫ్యాట్ పర్సెంటేజే రైతుకు ఎక్కువ డబ్బులు తెచ్చిపెడుతుంది. దీని సామర్థ్యం ఇంకా బాగా అర్థం కావాలంటే ముర్రా జాతి గేదెతో పోల్చి చూద్దాం. ముర్రా గేదెలు చాలా భారీగా ఉంటాయి, ఎక్కువ తింటాయి. కానీ సూర్తి గేదె శరీరం మధ్యస్థంగా ఉంటుంది, మేత కూడా తక్కువే తింటుంది. అయినా సరే ముర్రా కన్నా ఎక్కువ వెన్న శాతమున్న పాలనిస్తుంది. చూసారా? తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం అంటే ఇది. ఇంతేనా అనుకుంటే పొరపాటే. దీనికి ఇంకో మంచి గుణం కూడా ఉంది. అదేంటంటే దీని సాధు స్వభావం. చాలా శాంతంగా ఉంటుంది. ఎంతలా అంటే ఇంట్లో చిన్నపిల్లలు కూడా దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఇది రైతు కుటుంబాలకు చాలా పెద్ద సౌకర్యం కదా. సరే, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఈ జాతికి కేవలం గుజరాత్లోనే కాదు, దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. సైజులో చిన్నదే అయినా దీన్ని గొప్ప జాతి అని ఎందుకంటారో, దీనికి అంత డిమాండ్ ఎందుకుందో చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఒక్కటే: తక్కువ మెయింటెనెన్స్, హై క్వాలిటీ పాలు. ఈ రెండిటి కాంబినేషన్ వల్లే గుజరాత్ దాటి రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా సూర్తి గేదెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చివరగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. పాడి పరిశ్రమలో రాణించాలంటే భారీ శరీరం ఉండాలా, అవసరం లేదనెందుకు? సూర్తి గేదె విజయమే ఒక పెద్ద సమాధానం. సైజ్ ముఖ్యం కాదు, సామర్థ్యమే ముఖ్యమని ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టం ఉండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.